తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు. కొత్తగా తెలుగు సంవత్సరంలోకి అడుగు పెడతారు. ఈ నూతన సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం కాగా, పరాభవ అనగానే చాలా మందికి ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. చాలా మంది పరాభవం అంటే ఈ ఏడాది మొత్తం అవమానాలు ఎదురవుతాయా అంటూ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పరాభవ నామ సంవత్సరంపై చర్చ జరుగుతుంది. అయితే పరాభవలో పర అంటే పరభట్టరిక లలితాదేవి, భవ అంటే సాక్షాత్తు భవుడు పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సామరస్య స్వరూపాలతో తమ బిడ్డలను రక్షిస్తారని అర్థం అని పండితులు వివరిస్తున్నారు. పరాభవ పేరుతో ఈ సంవత్సరం పేరుని విని చాలా మంది భయపడుతున్నారని, ఎలాంటి ఆందోళన భయం అవసరం లేదన్నారు పండితులు. పార్వతీ పరమేశ్వరుని భక్తితో కొలుద్దాం, సత్య ధర్మ భక్తి మార్గంలో ఉందాం, అమ్మవారి అయ్యవారి రక్షణ పొందడం కోసం, సకల శుభాల కోసం, ప్రశాంత జీవనం కోసం పండితులు లోతుగా దీని అర్థం తెలుసుకొని మనందరికీ తెలియజేసిన విషయం ఈ పరాభవ నామ సంవత్సరం గురించి వివరించారు. పరాభవ సంవత్సరానికి మరో అర్థం కూడా చెప్తున్నారు. ఈ పరాభవ తెలుగు పంచాంగం ప్రకారం 60 ఏళ్ల చక్రంలో 40వ సంవత్సరంగా వివరిస్తున్నారు. పరాభవం అనగానే ఓటమి, అవమానం భావించకూడదని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అర్థం వేరేగా ఉందన్నారు. పరాభవంలో పర అంటే గొప్పది, అత్యుత్తమైనదిగా అర్థం చెప్తున్నారు. భవ అంటే పుట్టుక, స్థితి అని చెప్తున్నారు. ఇక ఈ రెండు కలిపితే పరాభవ గొప్ప స్థితిని పొందేది అంటున్నారు. వాడుక భాషలో పరాభవం అనగానే ఓటమి, అవమానం అని చెప్తుంటారు. తెలుగు సంవత్సరానికి పరాభవ పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం వేరు. ఈ తెలుగు సంవత్సరంలో జన్మించేవారు, ఏవైనా పనులు చేసేవారు అహంకారాన్ని వదిలివేసి వినయంతో ఉంటారని చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అహంకారానికి ఓటమి, జ్ఞానం, విజయం సాధించడమే అసలైన పరాభవం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు ధర్మంపై ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు. పరాభవ నామ సంవత్సరంలో అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే మార్పులు మనిషిని మరింత దృఢంగా మారుస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరం 1966-67 మధ్య వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2026లో వచ్చిందని పండితులు చెప్తున్నారు.